రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సమ్మెకాలపు వేతనాల పెంపుదల సంబంధించినటువంటి వేతనాలు తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని, అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలని, వేసవి సెలవులు వీళ్ళకు మే నెల నుంచే వేసవి సెలవులు అందరితో పాటుగా ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అర్బన్ రూరల్ సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెలకు మద్దతుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా మద్దతు పలికి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంపుదల చేస్తాం, ఈ ప్రభుత్వం అంతా కూడా అంగన్వాడీ కార్మికుల పైన వేధింపులకు గురి చేస్తూ ఉన్నదని ఆ రోజు మద్దతు పలికారు. అయితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు మహిళా కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా అమలు చేయడం లేదు. కనీస వేతనాలు ఆ రోజు హామీలో వచ్చినటువంటి వీళ్ళు వేతనాలు పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయల వేతనం కూడా ఈరోజు పెంచినటువంటి పరిస్థితి లేదు. వీరికి వ్యాపుల భారం విపరీతంగా పెంచుతూ ఉన్నారు. రోజు రోజుకు కుటుంబ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కూడా వీరి వేతనాల పెంపుదలలో మాత్రం మంత్రులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అనేక రోజుల నుంచి వినతి పత్రాలు సమర్పిస్తూ అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు సమ్మె బాట పట్టడానికి అంగన్వాడీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీ కార్మికులు ఎస్మా ప్రయోగించినా కూడా ఉద్యమించారు. జగన్మోహన్ రెడ్డి కుర్చీని ధ్వంసం చేసినటువంటి చరిత్ర కూడా ఆ రోజు అంగన్వాడీ కార్మికులకే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా, మీరు కూడా ఆ రోజు గుర్రాలతో దొక్కించిన, అక్రమ కేసులు బనాయించిన, లాఠీ చార్జీలు చేసినా కూడా అదరకుండా బెదరకుండా పోరాటం చేసినటువంటి కార్మికులు అంగన్వాడీ కార్మికులే. మేము ఈ వేదిక నుండి మేము మీకంతా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే కనీస వేతనాలు అమలు చేసి అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవసరమైతే మీ ప్రభుత్వ దిగ్బంధనానికి కూడా అంగన్వాడీ మహిళా కార్మికులు సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ వైపున వీళ్ళ ఏదైతే అంగన్వాడీ కార్మికుల సహనాన్ని మీరు పరీక్షించకుండా తక్షణమే వీరికి వేతనాలు పెంపుదల చేసి వీరి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి కూడా మేమంతా కూడా సిద్ధమవుతామని, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ గతి పెడుతుందో, గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితే పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఆ వైపున తెచ్చుకోకూడదని కూడా మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము రమేష్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి.